తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అర్ధరాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. వేలాది మంది భక్తులు తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలతో యేసును ఆరాధిస్తున్నారు. సికింద్రాబాద్లోని సెయింట్ మేరీ చర్చ్, మెదక్ సిఎస్ఐ చర్చ్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఏపీలోనూ క్రిస్మస్ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. క్రిస్మస్ సందర్భంగా వైజాగ్లోని ఆర్కే బీచ్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ఇక గుంటూరు, విజయవాడలోని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటున్నారు. భక్తులు క్యాండిల్స్ వెలిగించి యేసుక్రీస్తును కొలుస్తున్నారు. ഞങ്ങൾ ആരാധിക്കുന്നു. വിശുദ്ധ രഹസ്യങ്ങൾ യോഗ്യതയോടെ പരിക്രമം ചെയ്യുവാനും అటు దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ప్రత్యేక ప్రార్థనలతో యేసుక్రీస్తును ఆరాధిస్తున్నారు భక్తులు. తమిళనాడులోని కాంచీపురంలో మేరీమాతా చర్చ్లో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయి. క్రిస్మస్ సందర్భంగా చర్చ్లను అత్యంత సుందరంగా అలంకరించారు. నాగపట్నంలోని వెలంగిని మాత చర్చ్లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చర్చ్కు వెళ్లి ప్రత్యేకంగా పాల్గొంటున్నారు. క్రిస్మస్ సందర్భంగా చిన్నారుల డాన్స్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఢిల్లీలోని క్యాథలిక్ చర్చ్లో ప్రత్యేక ప్రార్థనలు, పాటలతో యేసుక్రీస్తును ఆరాధిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇక క్రిస్మస్ వేడుకలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి రాజమండ్రి నుంచి మనతో పాటు రాజు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే సికింద్రాబాద్ నుంచి సుష్మిత కూడా లైవ్లో జాయిన్ అవుతున్నారు. మొదటిగా రాజమండ్రి వెళ్దాం. రాజమండ్రిలో క్రిస్మస్ వేడుకలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు చెప్పండి, రాజమండ్రిలో క్రిస్మస్ వేడుకలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ కవిత. ప్రపంచవ్యాప్తంగా ఏదైతే మానవాళికి శాంతి సందేశాన్ని అందించిన కరుణామయుడు ప్రభువైన యేసుక్రీస్తు జన్మదినాన్ని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో క్రైస్తవ సోదరులందరూ కూడా ఘనంగా నిర్వహించుకున్న పరిస్థితి ఉంది. డిసెంబర్ 1 నుంచే ఈ జిల్లాల్లో క్రిస్మస్ సందడి నెలకొంది. క్రిస్మస్ సందర్భంగా ఆలయాలన్నీ కూడా అందంగా ముస్తాబు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ నెల రోజుల కాలం నుంచి కూడా క్యారల్స్ నిర్వహిస్తూ రాత్రి వేళల్లో యేసుక్రీస్తు గీతాలు ఆలాపిస్తూ కూడా ఆ చర్చి సంఘ సభ్యులందరూ కూడా ఘనంగా క్రిస్మస్ నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం నేను రాజమండ్రి సెయింట్ పాల్స్ లూథరన్ చర్చిలో ఉన్నాను. దాదాపు 150 సంవత్సరాల చరిత్ర గల ఈ చర్చిలో మరి కాసేపట్లోనే ఉదయకాలపు ఆరాధన కూడా నిర్వహించేందుకు సన్నద్ధంగా ఉన్నారు క్రైస్తవులు అంతా. మనం చూస్తున్నాం చర్చి ఆలతో చాలా అందంగా పూలతో డెకరేట్ చేస్తున్న పరిస్థితులు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు రెవరెండ్ బాపనాయ్ గారు సంఘ కాపురు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈ క్రిస్మస్ని ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? ప్రధానంగా యేసుక్రీస్తు ఏదైతే ప్రపంచానికి అందించిన శాంతి సందేశాన్ని క్రైస్తవులు ఏ విధంగా ఆచరిస్తున్నారు? ఈ సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ రాజమండ్రి పట్టణము అద్భుతమైనటువంటి మందిరము, పురాతనమైనటువంటి దేవాలయం. 1845 సంవత్సరంలో ప్రారంభించబడింది. రెవరెండ్ డాక్టర్ వ్యాలెట్ దొరగారు జర్మనీ నుంచి ఇక్కడికి దైవ పరిచర్య నిమిత్తం వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 145 సంవత్సరాల నుంచి క్రిస్మస్ పండుగ రాజమండ్రి పట్టణంలో ఈ సెయింట్ పాల్స్ లూథరన్ దేవాలయం ద్వారా ఘనముగా ప్రతిష్టాత్మకంగా కొన్ని వేల మంది పాల్గొని అనేక మంది ఈ చర్చ్ ద్వారా మారి ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. క్రిస్మస్ వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయి? ఏ విధంగా దేవుని ఆరాధిస్తున్నారు మీరు? దేవునికి మహిమకరంగా జరుగుతూ ఉన్నాయండి. ఈ రాజమండ్రి పట్టణంలో ఈ సెయింట్ పాల్స్ లూథరన్ దేవాలయం ప్రతిష్టాత్మకంగా తీసుకుని కొన్ని వేల మంది పాల్గొనేటట్టు ఏర్పాట్లు చేస్తూ ఉంది. అలాగే దాదాపు 1 రోజుల పాటు లైటింగ్ ఏర్పాటు చేసి వచ్చిన వారందరికీ చక్కని పలహారం ఏర్పాటు చేసి దేవుని యొక్క వాక్యాన్ని అందించి బాప్తిస్మముల ద్వారా అనేక మందిని దేవుని మార్గంలోకి నడిపిస్తూ వచ్చిన వారందరికీ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుని స్తుతించి గణపరిచేటట్టుగా. ప్రధానంగా క్రిస్మస్ యొక్క విశిష్టత ఏంటండి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మానవాళి యొక్క పాపముల నిమిత్తం దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి కార్యం. ఈ లోకంలో ఎవరు చేయనటువంటి ఉన్నతమైనటువంటి కార్యం. యేసుక్రీస్తు ప్రభు తన దేవుడు అయినటువంటి ఆయన కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. మానవుల యొక్క పాపముల నిమిత్తమై
వారి పాపాలను తీసివేసి ఆయన ఎలాగున జీవించాలో మాదిరిగా జీవించి ఆయనను పోలి నడుచుకునేటువంటి మాదిరికరమైన జీవితాన్ని ఈ లోకంలో ఉంచి తన ప్రేమను, సమాధానమును, శాంతిని ఈ లోకంలో ప్రతి ఒక్కరూ నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలనేటువంటి ఆ గొప్ప సూత్రాన్ని ఈ లోకంలో ప్రపంచ నాయకులు, దేశ నాయకులు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గాన్ని ఎన్నుకుని స్వతంత్రాన్ని తేవడం కూడా జరిగింది. అటువంటి విశిష్టత యేసుక్రీస్తు ప్రభు కలిగి ఉన్నాడు. అలాగే ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అనంటూ ప్రతి మానవుడు కూడా తన పొరుగువాన్ని ప్రేమించేటువంటి మాదిరికరమైన విశ్వాస జీవితాన్ని ఈ లోకంలో ఉంచినటువంటి గొప్ప జీవితం. మానవుల కొరకు ప్రాణం పెట్టినటువంటి, మానవుల కొరకు తను పాపం నిమిత్తమే ప్రతి వాని పాపాన్ని ఆయన మీద వేసుకుని సిలువ మీద మరణించి మానవాళికి ఇచ్చిన గొప్ప విజయం, మరణపు విరిచిన విజయం. ఇవాళ క్రిస్మస్ సందర్భంగా ఉదయకాలపు ఆరాధనతో పాటు ఏ కార్యక్రమాలు నిర్వహిస్తారు మీకు? ఈ రోజున ఉదయం 10 గంటల నుంచి క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది. దేవుని యొక్క వాక్యం అందించబడుతుంది. అలాగే దాదాపు 2000 మంది పాల్గొని దేవుని మహింపరుస్తారు. సాయంకాలమున క్యాండిల్ సర్వీస్ క్రైస్తవేతరులు అనేక మంది దాదాపు 10 నుంచి 15,000 మంది పాల్గొని దేవుని యొక్క దైవ దర్శనంగా ఈ పురాతనమైనటువంటి ఆల్టర్ వారు దేవుని ముఖాన్ని చూసినట్టుగా, దర్శనాన్ని చూసినట్టుగా, ఆయన ప్రత్యక్షతను చూసినట్టుగా వారు అనుభూతిని పొందడానికి ఈరోజు సాయంకాలం 12-1 గంట వరకు కూడా ప్రతి ఒక్కరూ పాల్గొని ప్రార్థనలు చేసుకుని దేవుని మహిమపరుస్తూ ప్రతి సమయంలో కూడా వారి కొరకు ప్రార్థనలు చేస్తూ వాక్యం అందించబడుతూ ప్రత్యేకంగా ప్రతి వారికి దేవుని యొక్క మేలులు పొందేటట్లుగా ప్రతి కార్యక్రమం ఇక్కడ నిర్వహించబడతా ఉంది. ఇది చూస్తున్నాం కవిత, ఏదైతే జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే క్రిస్మస్ వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. భక్తి శ్రద్ధలతో క్రైస్తవులంతా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆరాధిస్తూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా ప్రజాప్రతినిధులు కూడా ఆయా చర్చిలకు వెళ్ళి క్రైస్తవ సోదరులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రధానంగా ఏదైతే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలని చెప్పి యేసుక్రీస్తు మానవాళికి సందేశాన్ని అందించారో ఆ సందేశాన్ని ఎంతోమంది నాయకులు అనుసరించి దేశాలకు స్వాతంత్రం కూడా తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈవేళ ఉదయకాలపు ఆరాధనతో పాటుగా సాయంత్రం కూడా క్యాండిల్ సర్వీస్ నిర్వహించి యేసుక్రీస్తుని మేము ఘనంగా ఆరాధిస్తామని చెప్పి కూడా సంఘ కాపరులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కవిత. రైట్ రాజు, థ్యాంక్ యూ. ఇక విశాఖపట్నం నుంచి మా ప్రతినిధి నరేష్ మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే గుణదల మేరీమాత చర్చ్ నుంచి మా ప్రతినిధి అశోక్ జాయిన్ అవుతున్నారు. ముందుగా సికింద్రాబాద్ వెళ్దాం. సికింద్రాబాద్లో క్రిస్మస్ వేడుకలు ఎలా జరుగుతున్నాయో డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సుష్మిత లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సుష్మిత, చెప్పండి, క్రిస్మస్ నేపథ్యంలో అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? భక్తుల సందడి ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? సికింద్రాబాద్లోని వెస్లీ చర్చ్ ప్రార్థనలు కూడా భక్తులు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ప్రత్యేకంగా ఇక్కడ మన క్రిస్మస్ అనగానే ప్రత్యేక అలంకరణ అనేది కనిపిస్తుంది. ఒకవైపు శాంటా క్లాస్ కానీ అలాగే బెత్లెహేంలో ఏదైతే పాకలో యేసుక్రీస్తు జన్మించాడో ఆ విధమైన ఇక్కడ ఒక అలంకరణ ఇక్కడ ఏర్పాటు చేశారు. అంటే చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి ఉదయాన్నే ప్రార్థనలో పాల్గొని బయటకు వచ్చి అందరు ఇక్కడ సెల్ఫీలు దిగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ క్రిస్మస్ వేడుకలను ఎంతో అంగరంగ వైభవంగా జరిపించుకుంటారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కానీ చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా ఈ క్రిస్మస్ వేడుకలను ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఒక రాత్రి నుంచి కూడా మొదలు పెట్టుకుంటే 12 గంటల వరకు కూడా ప్రార్థనలు జరిగాయి. తర్వాత మళ్ళీ తెల్లవారుజాము నుంచి కూడా ప్రార్థనలు ఇక్కడ సాగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే గంటకి ఇక్కడ ఒక్కో భాషలో కూడా ఇక్కడ ప్రార్థన నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకుంటే తమిళ భాషలో కూడా ప్రార్థనలు సాగిస్తూ ఉన్నారు. మరి కొద్దిసేపట్లో కూడా చూసుకుంటే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి కూడా రానున్నట్టు కూడా తెలుస్తుంది. దానికి తగ్గట్టుగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. అదే ఇక మొత్తంగా తెలుగు కానీ తమిళ్ కానీ మొత్తం హిందీ, తెలుగు మొత్తం భాషలను జరిపిస్తూ ఉండడంతో కూడా వారందరూ కూడా భాషలకు సంబంధించిన వారందరూ కూడా వచ్చి ఇక్కడ ప్రార్థనలో పాల్గొని తర్వాత ఇండ్లకి వెళ్ళి కూడా వాళ్ళు ఎంతో బాగా జరుపుకుంటాము, ఫ్రెండ్స్తో గెట్ టుగెదర్ అవుతామని కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ మొత్తంగా ఇక్కడ సెయింట్ మేరీస్ చర్చ్ కానీ ఇక్కడ వెస్లీ చర్చ్లో కూడా చాలా మంది వస్తున్నారు. క్రైస్తవ మతపరంగా కాకుండా హిందువులు కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి మరి ఇవాళ జీసస్ని కొలుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా ఫెస్టివల్ని జరుపుకుంటూ ఉన్నారని. హాయ్, ఎలా జరుపుకుంటున్నారండి ఫెస్టివల్ని? మేము ఫస్ట్ టైం అండి రావడం. మేము ఈరోజు ఫస్ట్ టైం అండి ఇక్కడ రావడము. మామూలుగా అయితే మేము చర్చికి రావడము, ఈ రోజు అయితే ఫస్ట్ టైం. అనిపిస్తుంది ఇక్కడైతే బాగుంటుందండి.
ఫస్ట్ బాగానే చేసుకుంటున్నారు. ఇక్కడైతే బాగుంది. ఎవరెవరు వచ్చారు? మేము మా అల్లుడు మా ఫ్రెండ్స్ వచ్చాము. ఈ ఫెస్టివల్ ఈ తర్వాత ఎలా జరుపుకుంటారండి? మళ్ళీ ఇవాళంతా మీరు ఏం చేయబోతున్నారు? ఈరోజు అంటే ఇక మామూలుగా చర్చికి వచ్చి వెళ్ళడం జరుగుతుంది. మీకేం తెలుసు ఇవాళ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నావు, నీకు శాంటా క్లాస్ నుంచి ఎలాంటి గిఫ్ట్స్ వచ్చాయి? నాకు ఎలాంటి గిఫ్ట్లు రాలేదు. ఇది చూస్తే మొత్తం మంచిగా అనిపిస్తుంది. డెకరేషన్ మొత్తం మంచిగా చేస్తారు. జనాలు కూడా కొంచెం తక్కువ వచ్చారు ఈరోజు. మీరు చెప్పండి, ఎలా జరుపుకుంటున్నారు క్రిస్మస్ ఫెస్టివల్? హ్యాపీగా ఉంది. ఇవాళ ఎటువంటి సెలబ్రేషన్ చేసుకుంటారు? ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాం టైం, అంతే. చర్చ్కి వస్తాం, తర్వాత ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాం. మొత్తంగా ఇక్కడ చాలా మంది కూడా దానికి తగ్గట్టుగా అయితే ఏ టైంకి ఎటువంటి ప్రార్థన ఉంటుందో ఆ ప్రార్థనకు సంబంధించిన వారందరూ కూడా, ఆ భాషకు సంబంధించిన వారంతా కూడా వస్తున్నారు. ఇక్కడ ఏదైతే ఇక్కడ ప్రత్యేకంగా అలంకరణ ఏర్పాటు చేశారో మనం చూస్తున్నాము. మొత్తంగా బెత్లెహేంలో ఏ విధంగా అయితే ఆ పాకశాలలో యేసుక్రీస్తు జన్మించాడో అదే విధంగా ఇక్కడ సెట్టింగ్ ఏర్పాటు చేసి ఎంతో ఆకర్షణీయంగా ఉండేలాగా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి. మరోవైపు లైటింగ్స్ కానీ, శాంటా క్లాస్ కానీ, స్టార్స్, వీటన్నిటితో కూడా ఇక్కడ మొత్తంగా చర్చిలన్నీ కూడా ఎంతో సర్వంగా సుందరంగా సిద్ధమయ్యాయి. వచ్చే భక్తుల కోసం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్క చర్చిలో కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా కూడా ఇక్కడ తెలుస్తూ ఉంది. కవిత. రైట్ సుష్మిత, థ్యాంక్ యూ. నెక్స్ట్ గుణదల వెళ్దాం. గుణదల మేరీమాత చర్చ్ వద్ద మా ప్రతినిధి అశోక్ ఉన్నారు. అశోక్, చెప్పండి, క్రిస్మస్ నేపథ్యంలో అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు, అప్డేట్స్ ఏంటి? క్రిస్మస్ వేడుకలు గుణదల మేరీమాత చర్చ్లో అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అర్ధరాత్రి నుంచి కూడా పెద్ద సంఖ్యలో క్రైస్తవ సోదరులు వచ్చి వారంతా కూడా ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేసుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా గుణదల చర్చ్కు చాలా ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు. దక్షిణ భారతదేశంలో రెండో అతిపెద్ద క్షేత్ర ఏదైతే క్షేత్రంగా వీళ్ళందరూ కూడా పిలుచుకుంటారు. ఇక్కడ అన్ని రకాల మతాలకు అతీతంగా ఇక్కడ ప్రత్యేకంగా ఆరాధన జరుగుతున్న పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వైపు కొబ్బరికాయలు కొడతారు, అలాగే పూలతో పూజలు చేస్తుంటారు ప్రత్యేకంగా, అలాగే ఏదైతే అగరబత్తీలు అవన్నీ కూడా వెలిగిస్తుంటారు. అలాగే ఈ క్రిస్మస్ సందర్భంగా వచ్చినప్పుడు ప్రత్యేకంగా వీరంతా కూడా కొవ్వొత్తులు వెలిగిస్తుంటారు. మనం చూడొచ్చు విజువల్స్లో. ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఇదే తరహాలో తరలి వస్తున్నారు. వారంతా కూడా వచ్చి వైపు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ఆ తర్వాత ఈ తరహాలో ఇక్కడ క్యాండిల్స్ వెలిగిస్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాము. ఇలాగే వీరందరూ కూడా అగరబత్తీలు వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చి ఇట్లా వెలిగిస్తుంటారు. ఇదొక వినూత్నమైన ఇక్కడ సాంప్రదాయంగా చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ క్రిస్మస్ రోజు ఇక్కడికి వస్తుంటారు. రాత్రి నుంచి కూడా ఇక్కడే ఉంటారు. ప్రత్యేకమైన ప్రార్థనలు జరుగుతాయి కాబట్టి వాటిలో పాల్గొంటుంటారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్? ఎలా చేసుకుంటున్నారు క్రిస్మస్ సెలబ్రేషన్స్? బాగా చేసుకుంటున్నాం అండి. నూజివేడ్ నుంచి వచ్చి. ఎక్కడి నుంచి వచ్చారు? నూజివేడ్ నుంచి. ఏటా వస్తుంటారా? ఏటా వస్తాం. అంటే వేరు ప్రాంతాల నుంచి వచ్చారు. ఇక్కడ చాలామంది ఉన్నారు. సార్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎలా జరుపుకుంటున్నారు ఈసారి సెలబ్రేషన్? బాగానే జరుపుకుంటున్నాం. ఎలా ఉన్నాయి ఇక్కడ అరేంజ్మెంట్స్? బాగున్నాయి, సూపర్ ఉన్నాయండి, చక్కగా ఉన్నాయి. దేవుడు ఏటా వస్తుంటారా? ఏటా వస్తూ ఉంటాం. ఇక్కడే గుంటుపల్లి ఉంటాం, కాజీపేట. మరి కొంతమంది ఉన్నారు, ఈ క్యాండిల్స్ వెలిగిస్తున్నారు. చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా సహజంగా చర్చిల్లో క్యాండిల్ వెలిగించి తమ ఏదైనా తెలిసి తెలియక పొరపాట్లు చేస్తే మన్నించమని చెప్పి యేసుక్రీస్తుని వారంతా కూడా ప్రార్థిస్తుంటారు. ఇక్కడ మనం చూస్తుంటే కనుక ఈ గుణదల క్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు. కొండ మీద బలిపేట ఉంటుంది. కొండ శిఖరాన ప్రత్యేకంగా ఒక శిలువ ఉంటుంది. అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక మంది క్రైస్తవ సోదరులు కావచ్చు, మిగిలిన వారు కూడా అనేక మతాలకు అతీతంగా ఇక్కడికి వస్తుంటారు. మరి కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా చేస్తున్నారు ఈసారి సెలబ్రేషన్? బాగా చేస్తున్నామండి. మేము ప్రతిసారి ఇక్కడికి వస్తుంటాము గుణదలకి. మేము కుటుంబం అంతా కలిసి దేవుడిని ఆరాధించడానికి క్రిస్మస్ రోజు ఇక్కడికి వస్తుంటాం. మా పిల్లలు, మా అక్క వాళ్ళు, మా చెల్లి వాళ్ళు అందరం కుటుంబ సభ్యులతో సహా వస్తున్నాం. ఈసారి మా ఆడబడుచు వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళ పిల్లలతో సహా. ప్రతి ఏటా ఇక్కడికి రావడం, ఉదయాన్నే ప్రార్థన ఉంటుంది. ఆ సమయాన్ని పూర్తి చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మేరీమాత గుహ, అక్కడి నుంచి పైన సిలువ వరకు నడిచి అక్కడే మేము ఈ రోజంతా దేవుని సన్నిధిలో ఉండడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి ప్రయత్నిస్తాము.
అదే కదా క్రీస్తు రక్షకుడిగా పుట్టాడనేది ఈ లోకం అంతా తెలియచేయాలనేది దేవుని ఉద్దేశం. కాబట్టి ఈ రోజంతా దేవుని సన్నిధిలో ఉండాలనేది మా ఆశ. వేరు ప్రాంతాల నుంచి కూడా వీళ్ళందరూ వచ్చారు. ఈ రోజల్లా కూడా క్రీస్తు సన్నిధిలో ఉంటే తమకు చాలా ఆనందంగా ఉంటుందని చెప్పి కూడా వాళ్ళందరూ చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ కొండ మీద అంటే ఈ గుహలో చాలా సహజ సిద్ధంగా ఇక్కడ మేరీమాత ఉంటారు, ఆ పైన సిలువ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వచ్చిన వారందరూ కూడా అక్కడ గుహలో ఉన్న మేరీమాతను పూజించుకున్న తర్వాత సిలువను దర్శించుకుంటూ ఉంటారు. ప్రత్యేకంగా ఈ తరహాలో ఇప్పుడు మనం చూస్తున్నాం లోపల చర్చిలో ప్రత్యేకమైన ప్రార్థనలు కూడా లోపల జరుగుతున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక మంది క్రైస్తవ సోదరులు ఇదే తరహాలో గుణదలకు తరలి వస్తుంటారు. ప్రత్యేకంగా ఇక్కడ జరిగే ప్రార్థనలో పాల్గొంటారు. ఈ రోజల్లా ఇక్కడ వారు ఉండటం ఒక విశేషంగా భావిస్తారు. నేరుగా క్రీస్తు సన్నిధిలో ఉన్నట్టుగా కూడా వాళ్ళందరూ భావిస్తున్న పరిస్థితులు మనకి ఇక్కడ కనబడుతుంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ. నెక్స్ట్ విశాఖపట్నం వెళ్దాం. విశాఖపట్నంలో క్రిస్మస్ వేడుకలు ఎలా జరుగుతున్నాయి అనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నరేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. నరేష్, చెప్పండి, విశాఖపట్నంలో క్రిస్మస్ వేడుకలు ఎలా సాగుతున్నాయి, అక్కడ భక్తుల సందడి ఎలా ఉంది, అప్డేట్స్ ఏంటి? నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ప్రార్థనలు మొదలయ్యాయి. విశాఖపట్నంలో ఎంతో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం సాగర్ తీరాన ఉన్నాము. సాగర్ తీరాన ఎంతో అందంగా కూడా క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. మిరాకల్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. ప్రార్థనలు మొదలైన తర్వాత ఆరాధన కార్యక్రమం కూడా మొదలుపెట్టారు. భారీ ఎత్తున వందల మంది భక్తులు కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా ఆరాధన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు కృపాజ్యోతి గారు ఉన్నారు. వారిని అడిగి ఎటువంటి ఆరాధన జరుగుతున్నాయి, ఏ విధంగా పూజలు జరుగుతున్నాయి అంశంపై అడుగుతూ సంప్రదిద్దాం. ఆరాధన ఏ విధంగా జరుగుతుంది? నిన్న రాత్రి నుంచి కూడా ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తున్నారు, ఏ విధంగా కనిపిస్తుంది? రాష్ట్ర ప్రజలందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎన్నో వేల సంవత్సరాల క్రితం మానవులందరి కోసం ఆనాడు కన్యమరియ గర్భమందు మరి యేసు ప్రభు జన్మించడం జరిగింది. ఈ పర్వదినాన్ని క్రైస్తవులందరూ కలిసి క్రిస్మస్గా జరుపుకోవడం జరుగుతుంది. సాగర్ తీరం పక్కన మేము మిరాకిల్ సెంటర్ క్రిస్మస్ని మేమందరం కూడా ఎంతో సంతోషంగా కుటుంబాలతో వచ్చి కలిసి జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఇదే క్రిస్మస్ని కుటుంబాలతో కలిసి ఆయనకు ప్రార్థనలు చేయడం, అదే యేసు ప్రభు ఏ మాదిరిగా అయితే జీవించారో అదే మాదిరిగా అందరూ ప్రేమను పంచడం కానీ, లేకపోతే ఒకరికి పేదలకు ఎవరికైనా సాయం చేయడం కానీ, ఇదే మా చర్చి తరపున కూడా మరి మా పాస్టర్ గారు కూడా అనేక వేల మందికి దుప్పట్ల పంపిణీ కానీ, లేకపోతే ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయడం జరుగుతుంది. ఈ దినాన్ని ప్రతి సంవత్సరం మేము పర్వదినంగా జరుపుకొని మేమందరం సంతోషంగా సెలబ్రేషన్స్ చేసుకుంటాం. ఈ విధంగా బీచ్ ఒడ్డున ఆరాధన చేయడం అనేది ఎలా అనిపిస్తుంది? గతంలో ఎప్పుడైనా ఈ విధంగా ఆరాధనలు బీచ్ ఒడ్డున చేస్తారా? నిన్న రాత్రి నుంచి కూడా ఆరాధనలు జరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఉదయాన్నే సన్ రైజ్ జరిగే సమయంలో కూడా ఆరాధన ఏ విధంగా జరుగుతుంది? దేవుని నామమున వందనాలండి. ఎలా జరుగుతున్నాయి ప్రార్థనలు? ప్రార్థనలు అయితే చాలా చక్కగా జరుగుతున్నాయి. మీరు అందరూ కూడా లైవ్లో వీక్షించండి. మా హృదయంలో పుట్టిన దేవుడు మీ హృదయాల్లో కూడా దేవుడు జన్మించాలని, మీ అందరికీ క్రిస్మస్ వేడుకలు మీరు కూడా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ వేడుకలు ఎలా జరుగుతున్నాయండి? మేము చాలా హ్యాపీగా క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇది మాకు చాలా ఆస్పీషియస్ డే. విషింగ్ యూ ఆల్ అ మేరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. పరిస్థితి చూస్తున్నాం. ఏ విధంగా వందల సంఖ్యలో కూడా ఇక్కడ ఆరాధనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి నుంచి కూడా ఆరాధనలు చేస్తున్నామని చెప్తున్నారు. మరికొంతమంది ఇక్కడ ప్రార్థనలు చేయడానికి వచ్చిన వారు వారిని కూడా తెలుసుకుందాం. ఏ విధంగా జరుగుతున్నాయండి క్రిస్మస్ వేడుకలు? ఎలా ఉన్నాయి ఈ ఏడాది? ఎంత బాగా జరుపుకుంటున్నారు? ముందుగా సాక్షి ప్రేక్షకులందరికీ హ్యాపీ క్రిస్మస్. ఇక్కడ మా మిరాకల్ సెంటర్లో మేమందరం కూడా ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నాం. మీ ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్. అంటే ప్రతి ఆదివారం కూడా ప్రార్థనలు జరుపుతారు, కానీ ఈ క్రిస్మస్ రోజు జరిగే ప్రార్థనలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. మీకు ఇప్పుడు ఇక్కడ ప్రార్థన జరిగిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి ఎటువంటి ప్రార్థనలు చేస్తారు? ఇంటి అందరూ కూడా ఎటువంటిగా సెలబ్రేట్ చేసుకుంటారు? కుటుంబ సభ్యులందరితో కలిసి ఆనందంగా సంతోషంగా జరుపుకుంటాం. మీరు చెప్పండి, ఎలా ఉన్నాయి క్రిస్మస్ వేడుకలు? క్రిస్మస్ వేడుకలు ఎలా ఉన్నాయి? ఈ సాగర్ తీరాన జరగడం, బీచ్ ఒడ్డున జరగడం ఎలా అనిపిస్తుంది? ఎంతమంది వందల మంది ఇక్కడ వచ్చి ప్రార్థన చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. క్రిస్మస్ ప్రతి సంవత్సరం కూడా మేము ఇలా అనేక వేలాది మందిగా కూడుకొని దేవుణ్ణి ఆరాధించి మహిమపరచడం మాకు చాలా ఆనందం. మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో కూడా ప్రత్యేకంగా ఆరాధనలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు శ్యామల్ గారు ఉన్నారు. శ్యామల్ గారు, ఇప్పుడే ఇద్దరు పిల్లలు కూడా నామకరణం చేశారు. ఏ విధంగా అనిపిస్తుంది? క్రిస్మస్ రోజు క్రైస్తవ ఎంతో ప్రీతికరమైన రోజు కదా, ఎలా అనిపించింది?
నిజంగానే ఈ రోజున క్రిస్మస్ సందర్భంగా వేలాది మంది ప్రజలు చాలా దూర ప్రాంతాల నుంచి వీళ్ళందరూ మిరాకల్ సెంటర్ సభ్యులు ఇక్కడ ఆరాధించడం అనేది చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు జన్మించిన రోజు. ఆయన పుట్టడానికి ఒక కారణం ఉంది. అనేక వేల సంవత్సరాలుగా అనేక మంది ఎదురు చూస్తున్నటువంటి ఆ నిరీక్షణకు సూచనగా లోకంలో ఉండే మనుషుల పాపాల నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన గురించి ముందుగానే చెప్పబడిన ప్రవచనాలు ఇమ్మాన్యుయల్ అని ఆయనకు పేరు పెడతారు. అంటే దేవుడు మనుషులకి తోడుగా ఉండడానికి వచ్చాడు అని అర్థం. అలాగనే యేసు అని పేరు పెడతారు, ఎందుకంటే పాపముల నుంచి విడిపిస్తాడు అని. సో అందుకని లోకమంతా ఎదురు చూస్తున్న ఆ రోజు 2000 సంవత్సరాల క్రితం వచ్చింది. ఆ రోజునే యేసుక్రీస్తు ప్రభు జన్మించిన రోజు. సో ఆ పుట్టినరోజును పురస్కరించుకొని లోకమంతా యేసుక్రీస్తుని ఆరాధిస్తూ పులకించిపోతా ఉంది. సో ఈ రోజున ఆ బిడ్డలకి పేర్లు పెట్టడం వల్ల తల్లిదండ్రులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. యేసు ప్రభు పుట్టినరోజున మా బిడ్డలకి పేర్లు పెట్టారని చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ప్రార్థనలు మరి ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? వచ్చే వారం తర్వాత కూడా మళ్ళీ ప్రత్యేక ప్రార్థనలు ఉన్నాయని తెలుస్తుంది కదా, దేనికోసం ప్రార్థనలు, ఏ ప్రార్థనలు జరుపుతుంటారు? అంటే మామూలుగా ఇప్పటి నుంచి జనవరి 1 వరకు కూడా కంటిన్యూస్గా ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. కేవలం క్రిస్మస్ అనే కాకుండా లాస్ట్ 2 years కూడా కోవిడ్లో ప్రజలందరూ కూడా చాలా కోల్పోయారు, ప్రాణాలు కోల్పోయారు, నష్టపోయారు. వీటన్నిటిలో కూడా మళ్ళీ ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న రోజుల్లో మళ్ళీ కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం కాబట్టి ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని, ఆరోగ్యం, నెమ్మది, సమాధానం కలగాలని చెప్పి తప్పనిసరిగా మన రాష్ట్రం కోసం, దేశం కోసం, మన ముఖ్యమంత్రి గారి కోసం, అందరి కోసం కూడా తప్పనిసరిగా ప్రార్థనలు అనేవి జనవరి 1 వరకు కొనసాగుతాయి. క్రిస్మస్ రోజున ప్రత్యేక ప్రార్థనలు కొనసాగుతున్న విషయం చెప్తున్నారు. వారం రోజుల పాటు కూడా ఈ ప్రార్థన జరుగుతుంది. గతంలో కూడా కోవిడ్ టైంలో చాలా కష్టపడ్డారని, అలాంటి వారి కోసం కూడా చాలా వరకు కూడా ఇబ్బంది పడ్డారు. అందుకే కోవిడ్ టైంలో కూడా ఇబ్బంది పడకుండా అందరూ కూడా ప్రత్యేక ప్రార్థనలు జరుపుతామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పవర్ స్టూడియో. రైట్ నరేష్, థ్యాంక్ యూ.